మైత్రివనం అమీర్పేట్ సర్కిల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని తయారు చేసినటువంటి రవిశంకర్ వరియర్ గారు, రాజ్ కుమార్ వరియర్ గారు మనతో పాటుగా ఉన్నారు. సార్, ప్రధానంగా ఆ విగ్రహం చూస్తూ ఉంటే నిజంగా మనిషినే చూసినటువంటి ఫీలింగ్ కలిగే విధంగా కనబడతా ఉంది. ఎన్ని రోజులు పట్టింది ఆ విగ్రహాన్ని ప్రిపేర్ చేయడానికి? దాని రూపాన్ని మీరే తీసుకొచ్చారా, లేకపోతే ఎవరైనా సజెషన్ చేశారా? తయారు చేస్తాను. రెండు రాష్ట్రాల్లో ఇది పెద్ద విగ్రహం. ఈ విగ్రహం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ కుమార్ యాదవ్ గారు ఆయన సారథ్యంలో, శ్రీశైలం అన్నగారు సారథ్యంలో కూడా ఇది ముందుకి తీసుకొచ్చారు. ఇది 2 నెలల వ్యవధిలో ఈ విగ్రహాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విగ్రహం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇది ఒక తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ విగ్రహం రూపకల్పన చేయడం జరిగింది. ఇది 2 టన్నుల కాంస్యంతో ఈ విగ్రహం రూపకల్పన చేస్తాం. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు 96లో నేను ఎన్టీఆర్ విగ్రహం రూపకల్పన చేశాను. నిజాం గ్రౌండ్స్లో 96లో ఎన్టీఆర్ విగ్రహం తయారు చేశాను. ఎన్టీఆర్ని మొట్టమొదటిగా ఆయన చనిపోయిన తర్వాత ఆ విగ్రహాన్ని రూపకల్పన చేసే అవకాశం నాకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూడా నేను తయారు చేస్తున్నాను. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సార్ దగ్గర ఉన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండి ఆ రోజున ఆ విగ్రహం పార్లమెంట్లో పెట్టాలంటే విగ్రహాలన్నీ నమూనాలు తెప్పించారు. ఎక్కడ చేసినా బాగాలేదు, నువ్వు ఇక్కడ ఉండి చేయాలంటే నెల రోజు ఇక్కడ ఉండి విగ్రహాన్ని నమూనా చేశాను. ఒకటి 15 years బ్యాక్ అప్పుడు. అది ఇక్కడ పెట్టారు. మంగళగిరి స్టేట్ పార్టీ ఆఫీసు, గుంటూరు, ఇట్లాగా 400 విగ్రహాలు నేను రూపకల్పన చేయడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి విగ్రహం. ఈ విగ్రహం తెలంగాణ ప్రభుత్వం కాదు, తెలుగు ప్రజలంతా కూడా రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నారు. ఎందుచేతంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటువంటి అభిమానం ఉన్నటువంటి తెలంగాణలో అమీర్పేట చౌరస్తాలో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎన్ని రోజులు పట్టింది? 2 నెలలు పట్టిందని చెప్తా ఉన్నారు. ఎంతమంది కష్టపడాల్సి వచ్చింది? మొత్తం తుది రూపు రావడానికి మీకు ఎంత సమయం పట్టింది? అదే జనరల్గా మోడల్ తయారు చేసాం. మోడల్ తయారు చేసి దాని ప్రకారం కాంస్య విగ్రహంగా దాన్ని రూపకల్పన చేసాం. సుమారు 6 మంది వర్కర్స్ పనిచేశారు. అందరూ కలిసి చేసి ఇది ఈ రోజున అది ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత ఖర్చు అవుతుంది అంటే ఏమైనా లీక్ చేయడానికి ఉంటుందా? అంటే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు, అసలు ఏంటి 2 టన్నుల కాన్సెప్ట్ అని చెప్తా ఉన్నారు కదా అని. అది పబ్లిక్ చేయకూడదు. ఎన్టీఆర్ ఒకటే చేశారా, మీరు గతంలో ఇంకేదైనా విగ్రహాలు చేశారా? మీద విగ్రహాలు కూడా ఉన్నటువంటి విగ్రహాలు తెలుగు వెలుగుల విగ్రహాలు. ఆ రోజు నాకు 22 సంవత్సరాల వయసు. రామారావు గారు మా నాన్నగారికి 4 విగ్రహాలు ఇస్తే ఆ 4 విగ్రహాలు అక్కడే హుస్సేన్ సాగర్ దగ్గర టెంట్ వేసుకుని, అప్పుడు వెల్లి సైదులు కమిషనర్గా ఉండేవాడు. ఆయన టైంలో మేము ఆ విగ్రహాలు రూపకల్పన చేయడం జరిగింది. ఇట్లా విగ్రహాలు ఇప్పుడు కాదు, కర్ణాటకలో చేస్తాను, అమెరికాలో లాస్ ఏంజల్స్లో అమెరికాలో కూడా ఎన్టీఆర్ విగ్రహం చేస్తాను. ఇట్లాగా ఎన్టీఆర్ విగ్రహాలు ఎక్కడ చూసినా కూడా నేను చేసిన సుమారు 500 విగ్రహాలు నేను తయారు చేయడం అంటే అదొక హిస్టారికల్. ఇట్లా ఈ రోజున ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్లేస్లో ఈ విగ్రహం తయారు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అన్న చెప్పండి, ఎలాంటి పరిచయం మీకు ఉండింది? ఎట్లా మీ మధ్యలో రిలేషన్ కుదిరింది? ఇవాళ కాదు, బుద్ధుడి విగ్రహం అప్పటి నుంచి వాళ్ళ నాన్నగారితో పెద్దమ్మ గుడి కాడ కూడా వాళ్ళ నాన్నగారు అప్పుడు శిల్పిలకు కొంతమందికి అప్పుడు ఆ బుద్ధుని విగ్రహం చెక్కిన వాళ్ళకు అప్పట్లో మేము ప్లాట్లు కూడా ఇప్పించడం జరిగింది. అప్పట్లో బోడబండల చాలా మంది శిల్పీలు మా బోడబండల ఒక 500 కుటుంబాలు ఉన్నాయి. ట్యాంక్ బండ్ మీద ఏదైతే విగ్రహాలు అమౌంట్ కాదు, ఆయన మాతో ప్రేమతో చేసింది. అది వేరే వాళ్ళకైతే చాలా అవుతుంది. మాకు విగ్రహాలు కంటిన్యూ ఉంటాయి కాబట్టి మాకు ఆయనకు చాలా ఇంకా వేరే విగ్రహాలు కూడా చెప్పించడం జరుగుతుంది. ఇంకా పులేది, అంబేద్కర్ది, జగ్జీవన్ రామ్ది, కాటం రాజ్ది, మదర్ తెరీసా, ఇట్లా కొన్ని విగ్రహాలు కూడా చెప్పడం జరిగింది. ఇంకా కృష్ణకాంత్ పార్క్ కాడ కొన్ని మినీ ట్యాంక్ బండ్గా రూపొందాలని, మాన్యువల్ అన్నీ అక్కడ పెట్టాలని కూడా మాట్లాడడం జరిగింది. డిజైన్ కూడా చేయమని అడిగినాం. అన్నకు మాకున్న రిలేషన్లో డబ్బులది కాదు, మాకున్న రిలేషన్షిప్ 94 అంటే 32 ఏళ్ళ పరిచయం. ఆయన శిల్పి కాదు, మా తోడబుట్టు అన్నదమ్ముల లెక్క.